శ్రీ గురుభ్యో నమ. వెల్కమ్ టు ధ్యాన్ రమణ ఛానల్. ఇప్పుడు గురూజీ స్వామి మైత్రేయ రచించినటువంటి ఇంకో అద్భుతమైన పుస్తకంతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే యోగక్షేమం. ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. ఇది ఎందువల్లంటే ఇందులో కంప్లీట్ గైడ్లైన్స్ ఇచ్చేసారు, మనం ఎలా ఉండాలి, అసలు యోగ శాస్త్రం అంటే ఏంటి, దానివల్ల మొత్తం లైఫ్ స్టైల్ మనం ఎలా మార్చుకోవచ్చు. యోగా అంటే యాక్చువల్గా 8 అంశాలతో కూడిన ఒక ప్రక్రియ. అది ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో ఇవి 8 స్టేజెస్. ఆధ్యాత్మిక అనేది ఏంటంటే జీవితానికి సంబంధించింది. ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మికత వేరు, జీవితం వేరు అని కాదు. ఆధ్యాత్మికత అన్నది జీవితాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా జత చేయడం జరిగింది. ఆధ్యాత్మిక జీవితం అంటే స్పిరిచువల్ లైఫ్, ప్రాపంచిక జీవితం అంటే మెటీరియలిస్టిక్ లైఫ్ అని వేరువేరుగా లేవు. జీవితం అన్నది ఒకటే, లైఫ్ అన్నది ఒకటే. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు ఉన్నాడంటారు, కొంతమంది లేడంటారు, కొంతమంది ఉన్నాడని కొంతమంది లేడని అంటుంటారు. కానీ నిజానికి దేవుడు, దైవత్వం అన్నది నిజం. అది వాదించుకోవటం వల్ల వాటి వల్ల నిరూపించేది కాదు, అది అనుభవించేది, అనుభవపూర్వకంగా తెలుసుకునేది. మరి దాన్ని తెలుసుకోవాలంటే ఒక చక్కటి మార్గం ఏంటంటే యోగా. ఇది యోగా అంటే ఏంటంటే ఒక మతానికో లేకపోతే ఒక ప్లేస్కో ఒక భాషకో చెందింది కాదు. యోగా అన్నది మన మనసుకి, మన శరీరానికి, మన ఆత్మకి సంబంధించింది యోగశాస్త్రం. అయితే మనం ఏంటంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా, ఒక దేశంలో ఒక మతం, ఇంకో దేశంలో ఇంకో మతం, ఒక దేశంలో ఒక భాష, ఇంకో దేశంలో ఇంకో భాష, ఒక దేశంలో ఒక దేవుడు, ఇంకో దేశంలో రకరకాలుగా మనం వెళ్తూ ఉన్నాం అనమాట. ఒక చోట ఇంగ్లీష్లో, ఒక చోట హిబ్రూలో, ఒక చోట సాంస్క్రిట్లో, ఒక చోట ఇంకో భాషలో, ఇలాగ రకరకాల భాషల్లో మనం దీన్ని వ్యక్తీకరిస్తున్నాం. అయితే మనకి యోగా అన్నది ఏంటంటే ఏ భాషకు కానీ, ఏ మతానికి కానీ, ఏ ప్రాంతానికి కానీ దేనికి సంబంధం లేదు. ఇది నీ మనసుకి, నీ ఆత్మకి, నీ హృదయానికి, నీ శరీరానికి సంబంధించింది. కానీ మనకి ప్రపంచంలో ఏం జరుగుతుందంటే ఇన్ని రకాల ఆచార వ్యవహారాలు ఉండటం వల్ల ఏంటంటే ప్రపంచం అంతా కూడా వైరుధ్యాలు, అసమానతలు అన్నీ వచ్చినాయి. అయితే ప్రతి మతం చెప్పేది ఒకటే, ప్రతి మతంలోనూ సారాంశం అదే. అయితే మతానికి ఏంటంటే బాడీ ఆఫ్ ది రిలీజియన్ ఉంటుంది, మైండ్ ఆఫ్ ది రిలీజియన్ ఉంటుంది, స్పిరిట్ ఆఫ్ ది రిలీజియన్ ఉంటుంది. మనం అంతా ఏంటంటే స్పిరిట్ ఆఫ్ ది రిలీజియన్ మర్చిపోయి బాడీ ఆఫ్ ది రిలీజియన్ లేకపోతే మైండ్ ఆఫ్ ది రిలీజియన్ ఆచార వ్యవహారాల్లో వెళ్ళిపోయాం. అయితే యోగా అన్నది ఏ మతానికి సంబంధం లేదు కాబట్టి ఇది కూడా స్పిరిట్ ఆఫ్ ది రిలీజియన్కి సంబంధించిందే యోగా అన్నది. యోగా అన్నది ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి హృదయం, మనస్సులో పరివర్తనను తీసుకొచ్చేది యోగా అనేది ప్రక్రియ. అది మనసు అంటే ఏంటి? మనసు అంటే చంచలత, అంటే స్టెబిలిటీగా ఉండదు అది. సో దాంట్లో స్టెబిలిటీ తీసుకొచ్చే శాస్త్రం ఇది, యోగ శాస్త్రం. అందుకే ఇది ఏ మతానికి సంబంధించింది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకుందాం. ఈ ఫిజిక్స్ అన్నది పదార్థం యొక్క భౌతిక స్థితిగతులు, వాటి గురించి తెలిసే శాస్త్రం. అది ఒక పర్టికులర్ సైన్స్. కెమిస్ట్రీ అనేది రసాయనికత గురించి తెలిసే శాస్త్రం అది. అలాగే ఇప్పుడు మనకి యోగా అన్నది మన గురించి తెలిపే శాస్త్రం. మనం ఏంటంటే మతంలో ఏదైనా సరే, అన్ని బుక్స్లోనూ కూడా, స్పిరిచువల్ బుక్స్లో ఏదైనా సరే కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని చదివేసినంత మాత్రాన, మనం పట్టినంత మాత్రాన మనం సరి చేసుకోలేము. మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు, ఏమేమి మందులు వాడాలి, రోగానికి మందులు రాసిచ్చాడు. మనం ఏం చేసామంటే డాక్టర్ ఫోటో పెట్టుకున్నంత మాత్రాన మనకు రోగం తగ్గదు. అదేవిధంగా డాక్టర్ రాసిచ్చిన మందుల్ని పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం పట్టించినంత మాత్రాన రోగం తగ్గదు. మనం ఏం చేయాలి? ఆ డాక్టర్ ఇచ్చిన మందుని తీసుకోవాలి. తీసుకోవటం వల్ల అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతాం. ఇక్కడ కూడా ఏంటంటే ఈ స్పిరిచువల్ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, భగవద్గీత, బైబిల్, ఇవేవైతే ఉన్నాయో అందులో ఇచ్చినవన్నీ ప్రిస్క్రిప్షనే. మనకి వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షనే. కృష్ణుడు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్, మహమ్మద్ ప్రాఫిట్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్, జీసస్ క్రైస్ట్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్. మనం ఏంటంటే వాళ్ళని పూజిస్తూ ఈ పుస్తకాలను పట్టించినందువల్ల ఎఫెక్ట్ రాదు. తప్పని చెప్పట్లేదు, ఎఫెక్ట్ రాదు. మీరు ఏం చేయాలంటే దాంట్లో ఉన్నాయి ఆచరించాలి. ఆచరించడం వల్ల కంప్లీట్గా మీ లోపల ఉన్న అనారోగ్యం వెళ్ళిపోతుంది. మనం ఎందుకు వచ్చామో అర్థమవుతుంది. అందుకే ఆధ్యాత్మికత అంటే
ఒక జీవిత శాస్త్రం అనమాట అది. తండ్రి ఏంటంటే నువ్వు ఇలా నడుచుకోరా, సిగరెట్లు తాకు, లిక్కర్ మందు కొట్టుకు, లేకపోతే పేకాట ఆడుకో, ఇంకా వ్యసనాలు బానిస అవ్వకు, మంచిగా ఉండని చెప్తాడు. అదే ఫాదర్ చనిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే ఫోటోకి రోజు దండేస్తాం, అగరవత్తులు పెడతాం, అన్నీ చేస్తాం. కానీ ఆయన చెప్పింది మాత్రం మనం చెయ్యం. ఆయన చెప్పింది ఆచరించాలి. కానీ మన ఫాదర్కి దండేయడం తప్పు కాదు. అప్పుడు ఆయన కంప్లీట్ రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తాం? ఆయన చెప్పింది మనం ఆచరిస్తాం. అలాగే వీళ్ళు చెప్పిన ఎవరైతే గురువులు ఉన్నారో, ఎవరైతే ఈ గ్రంథాలు రాసి ఎన్ని పెట్టారో అవి ఆచరించాలి. వాటిలో ఉన్నాయి చదవటం కాదు. చదవటం వల్ల ఏమీ రాదు. నేను మంచినీళ్ళు దాహం వేస్తుంది అనుకోండి, మంచినీళ్ళు తాగుతాను అనుకోవటం వల్ల దాహం తీరదు. అలాగే H2O తాగుతానని ఒకడు అంటాడు, లేకపోతే ఇంకొకడేమో ఉదకం అంటారు, ఇంకొకళ్ళు జలం అంటారు, ఇంకొకళ్ళు తన్నీరు అంటారు. రకరకాల భాషలో రకరకాలుగా చెప్పడం జరిగింది. కానీ దాహం తీరాలి అంటే మంచినీళ్ళు తాగాలి. అది తప్పదు. అలాగే మన లోపల అనారోగ్యాలు పోవాలి అంటే శారీరకంగా, మానసికంగా, హృదయపరంగా, ఆత్మపరంగా ఏ రకమైనటువంటి అసమతుల్యతలు లేకుండా అన్నీ పోవాలి అంటే ఈ యోగ శాస్త్రాన్ని మనం కంప్లీట్గా ఆచరించాలి. ఇది ఎన్ని రకాలుగా ఉందని చెప్పుకున్నాం? 8 రకాలుగా ఉందనుకున్నాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఫస్ట్ ఏంటంటే యమ అంటే ఏంటంటే మనిషి సంఘంలో ఉన్నాం మనం. మనిషి సంఘంలో ఎలా నడుచుకోవాలి అని చెప్పడానికి దీంట్లో మళ్ళీ 5 ఉపంశాలు ఉన్నాయి. అవి ఏంటంటే అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. అహింస అంటే మనం జనరల్గా అంటే హింస లేకుండా ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు అన్నది మనం అనుకునేది, బయట చూపించేది. కానీ ఇక్కడ ఏంటంటే మానసికంగా కూడా మనం ఎవరిని కూడా ఊహలో కూడా ఎవరిని కూడా హింసించకూడదు. ఎవరిని కొట్టినట్టు కానీ, ఎవరిని తిట్టినట్టు కానీ మనసులో ఆలోచనే రానకూడదు. అది నిజమైన అహింస. సత్య అంటే మనం జనరల్గా అనుకునేది ఏంటంటే సత్యం అంటే ట్రూత్, సత్యం పలికేది కాదు. సత్యం అంటే పలికేది కాదు. సత్యం అంటే ఈ క్షణంలో 100% ఉండేదాన్ని సత్యం అంటారు. ఈ క్షణానికి వెనక్కి వెళ్తే భూతకాలం, కొంచెం ముందుకెళ్తే భవిష్యత్ కాలం. అవి ఉన్నాయో లేదో తెలియదు. అది మనం ఇప్పుడు లేని వాటి గురించి మనం ఏంటంటే అట్టు స్లిప్ అవుతుంటాం. ఈ క్షణంలో, ఈ ప్రజెంట్, ఈ వర్తమానంలో ఉండటమే సత్యం. తర్వాత అస్తేయ అంటే మనం ఎవరిది ఆశించకుండా మనకున్న దాంతో మనం సంతృప్తిగా ఉండటమే అస్తేయ. నెక్స్ట్ ఏంటంటే బ్రహ్మచర్య అంటే బ్రహ్మచర్య అనేటప్పటికీ అందరికీ బ్రహ్మచారిగా ఉండటం అంటే అబ్స్టెనెన్స్ ఆఫ్ సెక్స్ అంటే సంసార జీవితంలో ఉండకుండా మొత్తం అన్ని వదిలేసి ఉండటం, ఇలాంటివి వచ్చేసినాయి అనమాట. బ్రహ్మ అంటే దేవుడు, సింపుల్. చర్య అంటే యాక్ట్. మనం ఏ పని చేసినా దేవుడిని చేరుకోవడం కోసం, లేకపోతే దేవుడి చర్యలు ఏం చేసినా సరే దేవుడి చర్యలు. మనం చేసే ప్రతి పని దైవత్వంతో కూడుకున్నది. అపరిగ్రహ అంటే నీ నిజతత్వం, నీ ఆత్మ నీలోనే ఉందని తెలుసుకోవటం అపరిగ్రహం. నెక్స్ట్ యమ అయిపోయింది. ఇప్పుడు నియమ అంటే ఏంటో ఇందాక సొసైటీ గురించి వచ్చింది. ఇప్పుడు వ్యక్తిగతంగా మనం ఎలా ఉండాలి అన్నది ఇందులో కూడా 5 ఉపాంశాలు ఉన్నాయి. ఇదేంటంటే శౌచ, సంతోష, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన. శౌచ అంటే శుభ్రత. జనరల్గా అనుకునేది ఏంటంటే మనం స్నానం చేసేసి పూజ చేసేసుకుని ఇది శుభ్రం అనుకుంటున్నాం అనమాట. స్నానం చేయటంతో మనం శుభ్రం అయిపోయి అనుకుంటాం. కానీ లోపల మలినాలు కూడా తీయాలి. అది శారీరకంగా మలినాలే కాదు, మానసికంగా ఉన్న మలినాలు కూడా తీయాలి. అది శౌచ. నెక్స్ట్ సంతోషం అంటే ఏదో కాదు, ఏ క్షణానికి ఆ క్షణం సంపూర్ణంగా ఉండటమే సంతోషం. అంతకంటే ఏది సంతోషం లేదు. మనకు సంతోషం కోసం ఏ పని చేయగలదు, మనం చేసే పనిలో 100% ఉండటం, అదే సంతోషం. నెక్స్ట్ తపః అంటే ఏ క్షణంలో ఆ క్షణంలో మనం విపరీత ధోరణులు పోకుండా ఆ క్షణంలో ఉన్న దాంతో సమభావంతో, ఆటుపోట్లు ఏదొచ్చినా సరే అలాగే ఉండాలి, సమస్థితి మెయింటైన్ అవ్వాలి. నెక్స్ట్ స్వాధ్యాయ అంటే యాక్చువల్గా అధ్యయనం కాదు, అక్కడ నీ గురించి నువ్వు తెలుసుకోవటం. ఇక్కడ ద్వైతం లేదు, అద్వైతమే అంతా. నేను మొత్తం ఉన్నది ఒకటే అని తెలుసుకోవడమే ఈ స్వాధ్యాయం. నెక్స్ట్ ఈశ్వర ప్రణిధాన అంటే కాన్షియస్గా ఉండటం. ప్రతి క్షణంలోనూ కాన్షియస్గా ఉండటం. కాన్షియస్నెస్ అంటే జీవించి ఉండటం, అలైవ్నెస్. అన్కాన్షియస్ అంటే శవం. కాన్షియస్నెస్ అంటే శివం, అన్కాన్షియస్ అంటే శవం. మనం శివంగా ఉండాలి ఎప్పుడు కూడా, శవంగా కాదు. ఇదే ఈశ్వర ప్రణిధానం. ఇప్పుడు మనం యమ నియమ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఆసనాలు అంటే చాలా ఆసనాలు ఉన్నాయి, ఇవన్నీ చేసేవి అనుకుంటారు. అసలు ఆసనం అంటే స్థిరం సుఖం ఆసనం. పతంజలి మహర్షి అన్ని ఆసనాలు చెప్పలేదు, 4 ఆసనాలు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఇన్ని ఆసనాలు అంటే ఒక్కొక్క జీవరాశికి సంబంధించి ఒక్కొక్క ఆసనం వచ్చేసింది. 84 లక్షల ఆసనాలు వచ్చినాయి. మనం కొన్ని చేస్తాం, ఎందుకంటే స్థిరం సుఖం ఆసనం దాంట్లోకి వెళ్ళడం కోసం ఈ ఆసనాలు చేయాల్సి. నెక్స్ట్ ఏంటంటే ప్రాణాయామం అంటే
ప్రాణాయామం అంటే పెంచుకోవటం, ప్రాణాన్ని పెంచుకోవటం. ప్రాణం ఏంటంటే ఇప్పటికప్పుడు కిందకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది, దాన్ని మనం ప్రాణాన్ని పైకి తీసుకెళ్ళి ప్రాణాయామ నైవ పాప ప్రశాంతి మలయతి. అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రాణాయామ చేసామో మనలో మలినాలన్నీ తొలగి శుద్ధి జరుగుతుందని. ప్రాణాయామ సాధన వల్ల ఏంటంటే మనలో ఉన్నటువంటి మలినాలు దోషాలన్నీ కూడా పోతాయి. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్ఛేద ప్రాణాయామ. మనలో ఏంటంటే శ్వాస మన ప్రమేయం లేకుండా అది జరుగుతూ ఉంటుంది అనమాట, అన్కాన్షియస్గా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం అచేతనంగా జరిగే ఈ శ్వాసని చేతనత్వంతో అంటే కాన్షియస్గా ఎప్పుడైతే శ్వాస ప్రతిదీ గమనిస్తూ చేస్తామో అదే ప్రాణాయామం. ప్రాణాయామం చేయటం వల్ల ఏంటంటే ప్రాణం స్థిరంగా ఉంటుంది. ప్రాణం ఎప్పుడైతే స్థిరంగా ఉందో మనసు స్థిరంగా ఉంటుంది. మనసు స్థిరంగా ఉంటే ఆలోచనకి మధ్య ఉన్న ఆ ఆలోచన రహిత స్థితి ఏదైతే ఉందో ఆ సైలెన్స్, ఆ నిశ్శబ్దం, అక్కడికి వెళ్తాం మనం. అలా వెళ్ళటం వల్ల ఏంటంటే మనకి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రత్యాహారం అంటే మన ఇంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, వీటిని ఏంటంటే బయట విషయాల నుంచి లోపల వైపు తీసుకురావటమే ప్రత్యాహారం, మరల్చటం అనమాట. వాటి దృష్టిని అటువైపుకి వెళ్ళి బయటికి బాహ్యంగా వెళ్ళిపోయే వాటిని లోపల తీసుకురావటమే ప్రత్యాహారం. స్వవిషయ సంప్రయోగే చిత్తస్య స్వరూపానుకార ఇంద్రియానం ప్రత్యాహార. ఇప్పుడు ఏంటంటే మనం ఏ క్షణానికి ఆ క్షణం జీవించేటప్పుడు ఏమిటంటే బయటికి వెళ్ళవన్నీ కూడా ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో అవి బయటికి వెళ్ళకుండా మన లోపలికి వెళ్తే అంతర్ముఖం అవుతాం అన్నమాట. ఇప్పుడైతే అంతర్ముఖం అయ్యేమో ద్వైతం నుంచి బయటకు వస్తాం, అంటే అద్వైతం అవగతం అవుతుంది కొంచెం కొంచెంగా. ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు ఏమిటి డ్యుయాలిటీలోకి వెళ్ళిపోతున్నాం, ద్వైతంలోకి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే మనం ప్రతి క్షణం ఏ క్షణానికి ఆ క్షణం జీవించడం మొదలుపెట్టామో అన్ని లోపలికి వెళ్ళడం స్టార్ట్ అవుతాయి, లోపల గమనించడం స్టార్ట్ అవుతుంది. ధారణ. నెక్స్ట్ ఏంటంటే ధారణ అంటే దేశబంధ చిత్తస్య ధారణ. ఇదేంటంటే మన మనసుని బయట కానీ లోపల కానీ ఏదో ఒక అంశం మీద కాన్సన్ట్రేట్ చేయటమే ధారణ. నెక్స్ట్ ధ్యానం అంటే తత్ర ప్రత్యేకతానత ధ్యానం. ధీ ప్లస్ యానం ధ్యానం. ధీ అంటే ఇంటలెక్ట్, యానం అంటే ప్రయాణం. ప్రతి క్షణం ఎరుకుతూ ఉండటమే ధ్యానం. ఇక్కడ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే సమాధి అంటే సమభావనతో కూడిన ఎరుకే సమాధి. సమా ప్లస్ ది, ఇక్కడ ది ప్లస్ యానం, ఇక్కడేమో సమా ప్లస్ ది అంటే ఎరుకుతో కూడిన సమభావనతో కూడిన ఎరుకే సమాధి. యోగా అనేది ఏంటంటే చాలా సింపుల్, దాన్ని మనం కంఠస్థం చేసినంత మాత్రాన మనం అసలు తెలుసుకోలేము, ఆచరణ పెట్టాలి. ఎప్పుడైతే మీరు శరీరాన్ని శుభ్రం చేసుకున్నారు, ప్రాణాన్ని శుభ్రం చేసుకున్నారు, మనసును శుభ్రం చేసుకున్నారు, మీ లోపలే పరమాత్మ ఉన్నారని తెలుసుకుంటారు. ఇది పాటించడం వల్ల ఇది ఏ మతానికి సంబంధం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి హిందూ మతస్థులు అనుకోండి, మంచి హిందూ అవుతారు యోగా చేయటం వల్ల. ముస్లిమ్స్ అనుకోండి మంచి ముస్లిం అవుతారు. క్రిస్టియన్స్ అనుకోండి మంచి క్రిస్టియన్స్ అవుతారు. అన్నిటికంటే మంచి మానవత్వం వస్తుంది. స్వామి మైత్రేయ తన ముందు మాటలో ఇదంతా చెప్పారు కంప్లీట్. తర్వాత ఈ బుక్లో చాలా చాప్టర్స్ ఉన్నాయి, వాటికి మనం ఒక్కొక్కటి అంటే శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి, ప్రాణాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి, మనసుని ఎలా అన్ని ప్రక్రియలు ఉన్నాయి. సో మీరు నెక్స్ట్ ఏంటంటే ఆచరణలో పెట్టాలి. అంతకుముందు ముద్రాశాస్త్ర రహస్యాలు చెప్పానంటే అది అయిపోయిందని కాదు, దాన్ని పాటిస్తూ ఉండాలి. ఇది మరి యాడ్ చేసుకోవాలి. ఇదంతా మన గురించి మాన్యువల్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. బయట ఏదో పుస్తకం చదివేస్తున్నా అలా కాదు, మీ గురించి మీరు తెలుసుకుంటున్నారు, మీ లోపల ఏంటి అన్నది తెలుసుకుంటారు. సో ఇది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.